ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినమంతా కూడా నా ప్రభువా, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. మీరే సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి అయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. దినదినము నీ సిలువనెత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ దయచేయండి నా ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి నా ప్రభువా. నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. అటువంటి నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి నా ప్రభువా. మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. దయతో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నాయన తల్లిగా, తండ్రిగా మీరే ఉండి నిరంతరము కూడా కాపాడమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కాపాడండి నా ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి నా ప్రభువా. నీవు లేకుండా ఈ లోకములో ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీవు లేని మా జీవితం అంతా ఎండిన ఎడారి వంటిదయ్యా. నీరు లేని తోట వంటిది నా ప్రభువా. మీరే మాలో ఉండి, మాతో ఉండి ప్రభువా, నిరంతరము కూడా మమ్మల్ని బ్రతికించి ప్రభువా మాకు సహాయం చేయండి నాయన. నీ సమృద్ధి అయిన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మార్చండి నా ప్రభువా. ఈ లోకములో ప్రభువా ఎంతోమంది నిన్ను ఎరగకుండా నశించిపోతున్నారయ్యా. అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. ఎవరు ఏ పాపమనే ఊబిలో పడి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి నాయన. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో నా ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి స్థితిగతులను మార్చండి నా ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి నా ప్రభువా. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ రెక్కల చాటున నా ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. బలహీనలు బలపరచండి నాయన. రోగులను ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. విశ్వాసాన్ని బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నానయ్యా. బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే తోడుగా నీడగుండి నడిపించండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా, మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగుండి నడిపించండి అయ్యా. అనాథులను ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. దిక్కులేని వారికి తోడుగా నీడగా ఉండండి అయ్యా. పేదలకు మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి అయ్యా. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, మీరే సహాయం చేసి ప్రభువా వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. ప్రతి వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలిగొంచండి నాయన. దినదినము ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రభువా
మీరే కాపాడమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. మేము అంత్య దినాలలో బ్రతుకుచున్నాము దేవా. దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రవ్వ. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నావు ప్రవ్వ. నేను అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి తండ్రి. నిరంతరము కూడా నా ప్రవ్వ, నీలో ప్రవ్వ ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. భారము కలిగి ప్రవ్వ, ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రవ్వ ప్రార్థించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ. ప్రభుత్వాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి దేశానికి, రాష్ట్రానికి మీరు అందించండి నా ప్రవ్వ. పరిపాలించే నాయకుల్లోనూ, ప్రధానుల్లోనూ, అధికారుల్లోనూ మీరుండమని అడుగుచున్నాను నాయన. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు నేను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ. చంటి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. బాలింతలకు ఆరోగ్యం ఇవ్వండి. వారి ప్రతి అవసరతను తీర్చండి నా ప్రవ్వ. నీ దయలో, మనుషుల దయలో బిడ్డలందరూ కూడా వర్దలటానికి సహాయం చేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన దీవెనలు బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. రాకపోకలందు నిరంతరము కూడా ప్రవ్వ నీ కాపుదల బిడ్డలకు దయచేయండి. ఏ దుష్టుడి కొన్ని బిడ్డల మీద పడకుండా మీరే సహాయం చేయండి దేవా. యవనస్తులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని మీరు తెలియచేస్తున్నారు ప్రవ్వ. అటువంటి నీ యొక్క వాక్యపు వెలుగులో బిడ్డలందరూ కూడా నడుచుకుని ప్రవ్వ జీవించే కృపను, ధన్యతను దయచేయండి. అపవాదిని దూరపరచండి, అపవాది క్రియలని లయపరచండి దేవా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రవ్వ అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయని. దేవానికి స్తోత్రాలయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించటానికి మీరే కృప చూపండి, సహాయం చేయండి నాయన. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారయ్యా. వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే సహాయం చేసి నీ కృపలో నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వ. వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి, సహాయం చేయండి దేవా. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రవ్వ. వారి ప్రసవ దినంలో తోడై ఉండండి ప్రవ్వ. నీ బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లో పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి తల్లిని, బిడ్డలను క్షేమముగా, ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ. ఎవరైతే నిరాశలో, నిస్పృహలో ఉన్నారో నా ప్రవ్వ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి అయ్యా. వారిలో ఉన్న లోపాలను సరిచేసి ప్రవ్వ ప్రతి గర్భాన్ని తెరచి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో మీరుండి నడిపించండి. నీ మెండైన దీవెనలు అనుగ్రహించండి. ఎవరే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారో ప్రవ్వ వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చండి దేవా. భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రవ్వ. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రవ్వ. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూడుబారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే నా ప్రవ్వ. వారి జీవితాలను చిగిరింపచేయండి. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించండి దేవా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసే పనుల్లో తోడయుండండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి.
నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవనోపాధి కొరకు అవసరమైన ఆహారాన్ని పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి, వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి అయ్యా. సమృద్ధి అయిన ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా, ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేయమని నేను అడుగుచున్నాను ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. దినదినము అనేకమైన పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి పనిలో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. వారికి కూడా చక్కని గృహాలు దయచేసి ప్రభువా కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి నా ప్రభువా. నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించి నీ మార్గంలో నడిపించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి అయ్యా. నీ శాంతి మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. దినముల చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి ఆత్మీయ మెలకువ అని బిడ్డలందరికీ దయచేయండి. అవును ప్రభువా, మేము చెడ్డ దినాల్లో, భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని నెమ్మది లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. నీ ఓదార్పును వారికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తల్లిగా, తండ్రిగా మీరే ఉండి నడిపించండి అయ్యా. ఎవరికి ఏదైతే అవసరం, ఏ సమయానికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభువా, ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. నీ పరలోకపు దీవెనల చేత ప్రతి ఒక్కరు నింపబడాలి తండ్రి. అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.